శ్రీ లలితా సహస్రనామ విపులవాఖ్యానం 34వ నామం నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి. నాభి నుండి ఊర్ధ్వముగా ఏర్పడిన రోమ పంక్తి వంటి లత నుండి ఉద్భవించిన రెండు ఫలముల వంటి కుచుములు కలదానా అని భావము. సమస్తమైన ప్రకృతియును భగవతి నాభి నుండియే పుట్టుకు వచ్చినది. అంధకార బంధురమగు తామర తుంపర వంటి సృష్టిని రోమములతో పోల్చి చెప్పుట ఒక సాంప్రదాయము. తన మాయాజాలముచే త్రిగుణాత్మక శక్తిచే నిర్మింపబడ్డ ప్రకృతి శ్రీదేవి బొడ్డు నుండి పాదుకొని లతవలే ప్రాకుతూ అనంతముగా పెరిగియున్నది. ఈ లతకాధారము శ్రీదేవి నాభియే. తన సృష్టి అందలి జీవుడు ఇహపర వైభవములను అనుభవించుటకు, తద్వారా ఆనందించుటకు జ్ఞాన విజ్ఞాన ఫలములను కూడా ఏర్పరిచినది. విజ్ఞాన ఫలమును పొంది ఇహలోక వైభవమును, జ్ఞాన ఫలమును పొంది పరలోక వైభవమును అనుభవించుటకు శ్రీదేవి వద్ద గల రెండు క్షీర కుంభములనే స్తనద్వయముగా వర్ణింపబడినది. జ్ఞాన విజ్ఞానములను పొందుటయందు ఆసక్తి గల వారికి తల్లి వలె శ్రీదేవి తన స్తనద్వయమునందించును. అందలి క్షీరమును గొని జీవులు వివేకవంతులై వైభోపేతము దివ్యము అయిన జీవితములను పొందుచున్నారు. తెనాలి రామకృష్ణునకు అట్టి క్షీర కుంభములను అమ్మ ప్రేమతో అందించినది. అట్లే ద్రవిడ దేశమున జ్ఞాన సంబంధుకులకు తన స్తన్యములందించి జ్ఞానమునందించినది. శ్రీదేవి స్తనద్రవ్యమును మాంసయములుగా చూచుట కరుడుగట్టిన అజ్ఞానము. అవి మోహాకారకములు కావు, జ్ఞాన విజ్ఞాన కారకములు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.